హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పొట్టేలు తలకాయ కూర ఎలా చేయాలో నేను చెప్తాను. కావాల్సిందండి పొట్టేలు తల. ఇక్కడ నేనైతే 1/2 కిలో తీసుకున్నాను. 2-3 టైమ్స్ సాల్ట్ వాటర్లో మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా క్లీన్గా ఉందో. ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్ గిన్నెలోకి వేయాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, అలాగే ఉప్పు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను యాడ్ చేయాలి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసేసుకొని ఒకసారి గరిటెతో తిప్పేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలండి. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేయడమే మనము. నేనైతే 8 విజిల్స్ రానిస్తానండి మీడియం ఫ్లేమ్ మీద. పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మన తలకాయ కూర అనేది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె యాడ్ చేయాలి. కాగాక మిర్చి అలాగే కరివేపాకు యాడ్ చేసేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనము ఉడకబెట్టేటప్పుడు తలకాయ కూరని 1 స్పూను అల్లం వెల్లుల్లి వేసాను కదా, సో ఇక్కడ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేయాలి. నేనైతే ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇక్కడ మన తలకాయ కూర జస్ట్ 1/2 కిలోనే కదా, సో అందువల్ల 3 ఆనియన్స్ తీసుకున్నాను. మీరు 1 కిలో అయితే 6 ఆనియన్స్ తీసుకోండి. ఇలా బ్రౌనిష్గా ఈ ఆనియన్స్ అనేవి వేగనీయాలి. పచ్చిగా ఉన్నప్పుడే మీరు టమాటా వేయొద్దండి. బ్రౌనిష్గా అయ్యాకే మీరు టమాటా యాడ్ చేయాలి. ఇదిగోండి, ఇప్పుడు నేను ఈ స్టేజ్లో టమాటా వేస్తున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు, ఈ యొక్క ఎర్రగడ్డ మొత్తం కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. నేనైతే మరిగ్గా వేసేస్తానండి, మీకు జస్ట్ కొలతలు చెప్తున్నాను అంతేను. గరం మసాలా 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. కొంతమంది మటన్ మసాలా కూడా వాడతారండి, అది కూడా బాగానే ఉంటుంది. ఇదైతే జీలకర్ర మిరియాల పొడి అండి, ఇది చిటికెడు వేశాను. టేస్ట్ బాగుంటుంది. 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదా పొట్టేలు తలకాయ కూర, అది ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలండి వాటర్తో పాటే. వేసేసాను. ఒకసారి గరిటెతో కలిపెట్టేశాక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తానండి. ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. కొందరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొందరు తక్కువ తినేవాళ్ళు ఉంటారు. నేనైతే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాక నాకు ఉప్పు తగ్గినట్టు అనిపించింది, సో నేను ఉప్పు యాడ్ చేసేసాను. ఇప్పుడు బాగా ఉడకనియాలండి ఒక 10 మినిట్స్ పాటు. కొంతమంది ఇంకా వాటర్ ఎక్కువ పోసుకొని వాటరీగా చేసుకుంటారండి. మేమైతే అలా తినము. పాయ అయితే అలా చేసుకుంటాం, కానీ తలకాయ కూర మాత్రం కొంచెం తక్కువ నీళ్ళే పోసుకుంటాము. మాకు అలాగే ఇష్టము. ఇది జలుబు చేసినప్పుడు మనకి చాలా మంచిదండి. కొంతమంది సూప్గా కూడా చేసుకొని తాగుతారు. ఫైనల్గా కొత్తిమీర వేసేసానండి. చూడండి, మన తలకాయ కూర అనేది బాగా రెడీ అయిపోయింది. చెప్పాను కదండి, కొంతమంది వాటరీగా చేసుకుంటారు, బట్ మేమైతే ఇలాగే చేసుకుంటాము. ఇది చపాతీలోకి సూపర్గా ఉంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.